గణపతి పసుపు కాంతితో మా ఇంటిని మంగళంగా మార్చే వినాయక. మలినమైన ఆలోచనలను పవిత్ర సంకల్పాలుగా మార్చే దయామయ. బంగారు వెలుగుల గజాననా, నీ రూపం శుభ ప్రభాతంలా హృదయంలో ఉదయిస్తుంది. నీ నామం వినగానే భయం తగ్గి ఆశల దీపం మెల్లగా వెలుగుతుంది. పసుపు పరిమళంలా నీ కృప గృహంలో శాంతిని నింపాలి. కలహం చేరక ముందే కరుణ మెరవాలి. మాటల్లో మాధుర్యం నిలవాలి. మూషిక వాహన గణపతి చిన్న చింతను పెద్ద కలుషంగా మారనీయకు. చిన్న ప్రార్థనను పెద్ద దీవెనగా మార్చి మనసుకు తేలిక ఇవ్వు. మోదక ప్రియ మంగళమూర్తి శ్రమకు తీపి ఫలముంటుందని గుర్తు చేస్తావు. శుభమైన కర్మలో నిలిచిన చేతులకు నీ ప్రసాదమానందంగా చేరుతుంది. నీ పెద్ద చెవులు ఇంటి మూలల్లో దాగిన మౌన బాధల్ని వింటాయి. పలకలేని మనసు కూడా నీ ముందు నిశ్శబ్ద ప్రార్థనగా మారుతుంది. విద్యార్థుల చిత్తంలో అలసట చేరినప్పుడు హరిద్ర కాంతి ఏకాగ్రత కావాలి. చదువు భారంగా కాకుండా జ్ఞాన పుష్పంగా వికసించే బుద్ధి రావాలి. ఉద్యోగ మార్గంలో ఒత్తిడి పెరిగినప్పుడు నీ శుభదృష్టి శాంతి కావాలి. పని కేవలం బాధ్యతగా కాకుండా సేవగా మారే మనసు కలగాలి. వ్యాపార గుమ్మంలో నీ రూపం ఉంటే ధనం ధర్మంతో కలవాలి. లాభం లోభంగా కాకుండా కుటుంబ శ్రేయస్సుకు దారిగా నిలవాలి. అనారోగ్య భయం వచ్చినప్పుడు నీ నామం ఆశ్వాసంగా మారాలి. శరీరానికి శ్రద్ధ, మనసుకు శాంతి, జీవితానికి శుభ దిశ కలగాలి. హరిద్ర గణనాథ సూయమలినాన్ని సంతృప్తి వెలుగుగా మార్చు. చిన్న కోపపు నీడను క్షమా సుగంధం మార్చి గృహాన్ని కాపాడు. నీ పసుపు కాంతి మా మాటల్లో మంగళం, మా చూపుల్లో దయ నింపాలి. మా చేతుల్లో సేవ, మా కర్మలో శుభం, మా హృదయంలో విశ్వాసం నిలవాలి. విఘ్నాలను తొలగించడమే కాదు, వాటి వెనుక దాగిన శుద్ధిని చూపించు. మలినం మంగళంగా మారే దారిని నీ కృపతో మాకు తెలియజేయు. హరిద్ర గణపతి మా నీ
ఆశీస్సుతో పుణ్యక్షేత్రంలా వెలగాలి. నీ నామంతో మొదలైన ప్రతిరోజు ఆరోగ్యం, ఐశ్వర్యం, శాంతితో నిండాలి. హరిత్ర గణపతి పసుపు కాంతితో మా ఇంటిని మంగళంగా మార్చే వినాయక. మలినమైన ఆలోచనలను పవిత్ర సంకల్పాలుగా మార్చే దయామయ్యా. బంగారు వెలుగుల గజానన నీ రూపం శుభప్రభాతంలా హృదయంలో ఉదయిస్తుంది. నీ నామం వినగానే భయం తగ్గి ఆశల దీపం మెల్లగా వెలుగుతుంది. పసుపు పరిమళంలా నీ కృప గృహంలో శాంతిని నింపాలి. కలహం చేరక ముందే కరుణ మెరవాలి. మాటలలో మాధుర్యం నిలవాలి. మూషిక వాహన గణపతి చిన్న చింతను పెద్ద కలుషంగా మారనీయకు. చిన్న ప్రార్థనను పెద్ద దీవెనగా మార్చి మనసుకు తేలిక ఇవ్వు. మోదక ప్రియ మంగళమూర్తి శ్రమకు తీపి ఫలం ఉంటుందని గుర్తు చేస్తావు. శుభమైన కర్మలో నిలిచిన చేతులకు నీ ప్రసాదం ఆనందంగా చేరుతుంది. నీ పెద్ద చెవులు ఇంటి మూలల్లో దాగిన మౌన బాధల్ని వింటాయి. పలకలేని మనసు కూడా నీ ముందు నిశ్శబ్ద ప్రార్థనగా మారుతుంది. విద్యార్థుల చిత్తంలో అలసట చేరినప్పుడు హరిత్ర కాంతి ఏకాగ్రత కావాలి. చదువు భారంగా కాకుండా జ్ఞాన పుష్పంగా వికసించే బుద్ధి రావాలి. ఉద్యోగ మార్గంలో ఒత్తిడి పెరిగినప్పుడు నీ శుభ దృష్టి శాంతి కావాలి. పని కేవలం బాధ్యతగా కాకుండా సేవగా మారే మనసు కలగాలి. వ్యాపార గుమ్మంలో నిరూపం ఉంటే ధనం ధర్మంతో కలవాలి. లాభంలో భంగా కాకుండా కుటుంబ శ్రేయస్సుకు దారిగా నిలవాలి. అనారోగ్య భయం వచ్చినప్పుడు నీ నామం ఆశ్వాసంగా మారాలి. శరీరానికి శ్రద్ధ, మనసుకు శాంతి, జీవితానికి శుభదిశ కలగాలి. హరిత్ర గణనాథ అసూయ మలినాన్ని సంతృప్తి వెలుగుగా మార్చు. చిన్న కోపపు నీడను క్షమా సుగంధంగా మార్చి గృహాన్ని కాపాడు.
పసుపు కాంతి మా మాటల్లో మంగళం, మా చూపుల్లో దయ నింపాలి. మా చేతుల్లో సేవ, మా కర్మలో శుభం, మా హృదయంలో విశ్వాసం నిలవాలి. విఘ్నాలను తొలగించడమే కాదు, వాటి వెనుక దాగిన శుద్ధిని చూపించు. మలినం మంగళంగా మారే దారిని నీ కృపతో మాకు తెలియజేయు. హరిత్ర గణపతి మా ఇల్లు నీ ఆశీస్సుతో పుణ్యక్షేత్రంలా వెలగాలి. నీ నామంతో మొదలైన ప్రతిరోజు ఆరోగ్యం, ఐశ్వర్యం, శాంతితో నిండాలి.